హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ వావ్. నేను ఈ వీడియోలో మీకు కొన్ని మంగళకరమైన వస్తువులు ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు కొనుక్కున్నా అండి పూజ మందిరంలో పెట్టుకోవడానికని. సో వాటిని నేను ఎక్కడ తీసుకున్నాను, అసలు ఎందుకు, అవి ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీటిని మనం అప్పట్లో మన రోజువారీ పనుల్లో యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి కాబట్టి వీటిని యూజ్ చేయట్లేదు. ఇవి నేనైతే అమెజాన్లో తీసుకున్నా అండి. వీటన్నిటిని కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే మీరు కూడా చూడండి. అయితే ఇవన్నీ స్టోన్ ఐటమ్స్ అండి. తర్వాత ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా తీసుకున్నాను. ఏంటంటే ముత్యాలు, ఇంకా గోమతి చక్రాలు, ఇంకా లక్ష్మీ గవ్వలు, తర్వాత తామర గింజలు, తర్వాత చూస్తున్నారు కదా, వీటిని గరుడు ముక్కు అంటారండి. ఇవి మనకి ఏజెన్సీలో చాలా ఈజీగా దొరుకుతాయి. నేనైతే వీటిని నాకు అమ్మ ఇచ్చింది, నేను తెచ్చుకున్నా. కానీ ఇవి కూడా మీకు అమెజాన్లో కావాలంటే దొరుకుతున్నాయి. ఇవి మీరు షేప్ చూసారంటే గరుడులా ఉంటాయి, అందుకే వీటిని గరుడు ముక్కు అంటారు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే నరదృష్టి కానీ ఎటువంటి చెడు ఇంటికి చేరదంట, చాలా మంచిది ఇవి పెట్టుకుంటే. అలాగే మిగతా ముత్యాలు, లక్ష్మీ గవ్వలు అంటారా, అవి మనకి సముద్రంలో ఉన్నాయి కాబట్టి, సముద్రం నుంచి మనకి దొరుకుతాయి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కూడా సముద్రం నుండే పుట్టారు కాబట్టి. తర్వాత చిట్టి గాజులు, 3 రకాల గాజులు మినిమం మనం కొనుక్కుంటే 3 రకాల గాజులు అంటే 3 రంగుల గాజులు తీసుకోవాలి. ఒక్కొక్కటి కూడా 108కి తక్కువ లేకుండా తీసుకోవాలి. సో మనకి ఈ గోమేదకాలు కానీ ముత్యాలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో దొరుకుతాయి కాబట్టి, లక్ష్మీ అమ్మవారు కూడా సముద్ర తనియ అంటారు కాబట్టి సో ఆవిడికి చాలా ఇష్టం. ఇంకో విషయం మీకు తెలుసా, లక్ష్మీ గవ్వల్ని మనకి లక్ష్మీ అమ్మవారు తోబుట్టువులని, ఇంకా శంకువులు ఉంటాయి కదా, వాటిని లక్ష్మీదేవి యొక్క సోదరులని అంటారంట. ఆవిడికి చాలా ఇష్టం, వాటితో పూజ చేస్తే చాలా ఇష్టం ఆవిడికి. సో అందుకని వీటిని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవాలండి. అలాగే ఈ 3 రంగుల చిట్టి గాజులు ఏంటంటే మనం ఒక్కొక్క కలర్ కూడా మీరు ఏవైనా 3 రంగులు తీసుకోవాలి. ఒక్కొక్కటి కూడా 108 ఉండాలి. మీరు అష్టోత్తరం చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్రం ఓ ప్రకృత్యై నమః అని చదివేటప్పుడు 3 రంగుల గాజులు 3 ఒకేసారి పట్టుకొని ఆ 3 గాజులతో ఒక నామం ఓం ప్రకృత్యై నమః అలా 108 మంత్రాలు చదవాలి ప్రతి శుక్రవారం. కానీ ఇలా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక నామంకి 3 రంగుల గాజులు ఒకసారి పట్టుకోవాలి. అంటే ఒక ఎరుపు గాజు, ఒక పసుపు, ఒక పచ్చ, ఇలా 3 పట్టుకొని ఒక నామంకి చెప్పేటప్పుడు పూజ చేయాలి. సో ఇలా అన్నీ మీకు వీలైతే 108 ఉండేటట్టు కౌంట్ చూసుకోండి. అంటే గాజులు అయితే మాత్రం కంపల్సరీగా ఒక్కొక్క కలర్ 108, మిగతావి కూడా 108 మీకు వీలైనంత మట్టుగా ఉంటే వాటితో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది. ఒకవేళ మీకు 108 వీలు కాకపోతే అవి 11 కానీ 21 కానీ అలా ఉండేటట్టు చూసుకోండి. సో అలా అన్నీ కూడా మనం ఇలా సమకూర్చుకొని పూజా గదిలో పెట్టడమే కాదండి, వాటిని నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా చూసుకోవాలి. పూజా మందిరంలో అలా పెట్టేయకూడదు. వీటిని ఎలా క్లీన్ చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, పచ్చకర్పూరం